ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గీత 2వ అధ్యాయంలోని 67వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకములో శాంతి సుఖము వల్ల కలుగునని, ఆత్మచింతన చేతనే శాంతికి లభించునని, అలాగే నిర్మల బుద్ధిచే ఆత్మచింతన కలుగునని, ఇంద్రియ నిగ్రహం వల్ల మన సంయమం వలన విషయ విరక్తి వలన నిర్మల బుద్ధి కలుగుతుందని తెలియజేశారు. ఇక ఈ శ్లోకంలో ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమిమాంబసి వాయుర్నానమివాంబసి. చరితాం ఇంద్రియాణం, చరతాం ఇంద్రియాణం విషయములందు ప్రవర్తించుతున్న ఇంద్రియములలో యత్ ఏ ఇంద్రియమును మనః మనస్సు అనువిధీయతే అనుసరించిపోతున్నదో తత్ ఆ ఇంద్రియము అస్య దీని యొక్క ప్రజ్ఞాం వివేకమును అంబసి నీటి యందు నానం నావం ఓడను వాయురివ అనగా ప్రతికూల వాయువు వలె హరతి ఈడ్చుకొని పోతున్నది కదా. తాత్పర్యం ఏమంటే విషయములందు ప్రవర్తించుతున్నటువంటి ఇంద్రియములలో దానిని మనసు అనుసరించిపోవును అయ్యది మనుషుని యొక్క వివేకమును జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లాక్కొని పోయినట్లుగా హరించి వేయుచున్నది. చిన్న వాక్య తెలుసుకుందాం. సాధకుడు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శాదులందు విరక్తి కలిగి ఉండవలెను. అటు కాకుండా ఇంద్రియములు విచ్చలవిడిగా విషయారంజములందు సంచరించుతుంటే దానివల్ల కలిగేటువంటి ముప్పు ప్రమాదము మనకి ఇక్కడ వర్ణించారన్నమాట. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.